హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో పెసరపప్పుతో జంతికలు, శనగపిండి, మినప్పప్పు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో జంతికలు చేసే ఉంటారు కదా! కానీ ఈరోజు మనం పెసరపప్పుని ఉడికించి జంతికలు చేయబోతున్నాం. మరి మీరు కూడా ఈ స్టైల్‌లో జంతికలు చేసి ఇంట్లో వాళ్ళందరిని మెప్పించండి. ముందుగా కుక్కర్‌లోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని, శుభ్రంగా 4, 5 సార్లు వాష్ చేసుకొని, 1కి 2 వాటర్ పోసి, 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన పెసరపప్పుని మ్యాషర్ తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడొక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యపు పిండిని వేసుకొని, అందులో ఓ పావు కప్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నువ్వులు హెల్త్‌కి చాలా మంచిది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం పెంచుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా పొడి పిండికి చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి స్మాష్ చేసి ఉంచుకున్న పెసరపప్పు పేస్ట్‌ని అందులో వేసుకొని, అదంతా కూడా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటే చేతిని ఒకేసారి పెట్టేయకుండా కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఇలా పిండంతా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మన జంతికల పిండి కన్సిస్టెన్సీలోకి తీసుకొచ్చుకోవాలి. ఇందులో వేడి నీళ్లు వేయవసరం లేదు. వేడి చేసిన నూనె, నెయ్య కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పిండి కలుపుకున్నాక నీళ్లతో పిండి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్‌లోకి మన పిండి తీసుకొచ్చుకోవాలి. ఎక్కువ వాటర్ మాత్రం ఒకేసారి పోసేయొద్దు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా పిల్లలైతే రిబ్బన్ పకోడీని ఇష్టపడతారు. అందుకని నేను ఈ మౌల్డ్‌తో చేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడైన తర్వాత మౌల్డ్‌లో పిండిని పెట్టి ఆయిల్‌లో డైరెక్ట్‌గా ప్రెస్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా చేయడం భయము, లేదంటే నూనె స్పిల్ అవుతదనుకుంటే స్క్రీన్‌లో చూపిస్తున్నట్లుగా ఒక ప్లేట్‌లోకి ముందు ప్రెస్ చేసుకొని, ఆ ప్లేట్‌లో నుంచి డైరెక్ట్‌గా పాన్‌లోకి యాడ్ చేసేసుకోవచ్చు. అంతే, 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక మౌల్డ్ తీసుకొని, ఇలా యూజువల్‌గా జంతికల స్టైల్ గొట్టంతో కూడా సేమ్ పిండితో ఇలా అయినా జంతికలు వేసుకోవచ్చు. ఆప్షన్ మీకే. ఒకే స్టైల్‌లో పెట్టకుండా ఇవొక రోజు, అవొక రోజు పిల్లలకి పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తింటారు. అంతే. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్.